బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జనవరి 2 అంశము దేవుడు నిన్ను నడిపిస్తాడు. వాక్యము యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనము. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. నడిపించు నా నావా నడిసంద్రమున దేవా అన్న పాట తెలియని వారుండరు కదా. అయితే నిజ జీవితంలో దేవుని నడిపింపును కోరుకునేవారు చాలా తక్కువ మంది. ఏదో అవసరమైనప్పుడు తప్ప, అంటే కష్టమొచ్చినప్పుడో ఇరుకు ఇబ్బందులలో ఉన్నప్పుడో తప్ప దేవుని నడిపింపును ఎవరూ కోరుకోరు. ఏ ఇబ్బంది లేకపోతే అనుదినము దేవుణ్ణి గుర్తు తెచ్చుకునేవారు చాలా తక్కువ మంది ఉంటారు. చాలామంది దేవునితో సంబంధం లేకుండా వారికున్న జ్ఞానాన్ని బట్టి, తెలివితేటలను బట్టి వారి జీవితాన్ని నడిపించుకుంటుంటారు. అయినప్పటికీ వారి జ్ఞానము, తెలివితేటలు వారిని కాపాడలేవు. మహాజ్ఞాని అయిన సొలొమోను సైతం రాజ్యమును ఏలడానికి దేవుని నడిపింపును కాక జ్ఞానమును కోరుకున్నాడు. అందుకే అతని జ్ఞానము అతన్ని కాపాడలేకపోయింది. అదే అతను జ్ఞానమును కాక దేవుని నడిపింపును కోరుకొని ఉన్నట్లయితే అతను పాపములో పడి ఉండేవాడు కాడు. ఇశ్రాయేలీలను దేవుడు ఐగుప్తు దేశాన్నుండి కనాను దేశమునకు నడిపించి వారికి రాజుగా, సమూయేలు ప్రవక్త, న్యాయాధిపతిగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు దేవుణ్ణి కాకుండా వారికి రాజు కావాలన్నారు. అంటే వారికి ముందు ఉండి నడిపించటానికి రాజుని కోరుకున్నారు. అందుకే వారు దారి తప్పారు. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. యెషయా 48:17. నేను మిమ్మల్ని నడిపిస్తాను, నా దగ్గరకు రండి, అప్పుడు మీకు ప్రయోజనం కలుగుతుందని చెప్పినా దేవుని మాట వినే స్థితిలో మనుష్యులు లేరు. అందుకు కారణం దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్మలేకపోవడమే. తమ శక్తి సామర్థ్యాల మీద అపారమైన నమ్మకంతో దేవుని నడిపింపుని కోరుకోవడం లేదు. ఇశ్రాయేలీలను అరణ్య మార్గంలో 40 సంవత్సరాలు దేవుడు వారిని నడిపించాడు. వారు ఏది కోరుకుంటే అది వారికి ఇచ్చాడు. నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మును అరణ్యములో నడిపించితిని. మీ బట్టలు ఒంటిమీద పాతగలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్లను పాతగలిపోలేదు. ద్వితీయోపదేశకాండము 29:5. ఇశ్రాయేలీలు దేవుని కాపుదల, భద్రత నడుమ నడిచినంతకాలం వారి ఒంటిమీద బట్టలు నలగలేదు, కాళ్ల చెప్పులు అరిగిపోలేదు. అంటే వారు కష్టపడాల్సిన అవసరం వారికి రాలేదు. పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్ని స్తంభములో ఉండి దేవుడు వారిని నడిపించాడు. మన జీవితకాలంలో మనకి వచ్చే కష్టాలు, బాధలకి కారణం మన జీవితాన్ని మనం నడిపించుకోవడమే. కాబట్టి నీవు ఎలా నడుస్తున్నావు, నిన్ను ఎవరు నడిపిస్తున్నారు అనేదాన్ని బట్టి నీ జీవితం ఆధారపడి ఉంటుంది. ఈ భూమ్మీద ఉన్నంతకాలం దేవుని యొక్క కాపుదల, భద్రత కావాలంటే దేవుని సన్నిధిలో ఉండి ఆయన నడిపింపు కోరుకుంటే ఆయన నిన్ను నడిపిస్తాడు. ఈ నూతన సంవత్సరంలో నీకు ప్రయోజనం కలుగునట్లు దేవుడు నిన్ను నడిపించాలని కోరుకో. ప్రార్థించుకుందాము. ప్రభువా, మేము ఈ లోకల్లో ఉన్నంతకాలం నీ నడిపింపు మాకు ఎంతో అవసరమై యున్నది. నీ కాపుదల, భద్రతలో మమ్ములను నడిపించి మేము నీ మీదనే ఆధారపడునట్లు సహాయము దయచేయుమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.